Hello all, welcome to Cine Scoop Telugu. Here is our review of Euphoria. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్లో ఇట్స్ వెరీ క్లియర్. సో ఒక మదర్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన మీదనే తన కేసు వేసుకుంటుంది కోర్టులోకి వెళ్ళి. ఎందుకు రీజన్స్ ఏంటి, ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఎలా ఉందంటే ఇట్స్ గుడ్. అంటే యుఫోరియా అనేది ఒక డిఫరెంట్ అటెంప్ట్. సో అటెంప్ట్ బాగుంది, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా సినిమా ఎలా ఉందంటే ఇది ఒక చాలా అంటే చాలా డిఫరెంట్ అటెంప్ట్. ఇది సినిమా స్టార్టింగ్లోనే ఒక మంచి పాయింట్ ఓపెన్ చేస్తారు, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎంగేజింగ్గా ప్రాపర్గా సెటప్ చేసుకొని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా అంటే చాలా నీట్గా బాగానే పుల్ ఆఫ్ చేశారు. కొంచెం కామ్గా సీరియస్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఇలా మంచి ఫస్ట్ హాఫ్ అనేది మంచిగా బిల్డ్ చేసుకున్నారు. నాకు అనిపించింది గుణశేఖర్ గారేనా, నాకు నిజంగా ఇది డౌట్ వచ్చింది ఫస్ట్ హాఫ్ చూడగానే. అంత బాగుంది, ఆయన మార్క్ అయితే నాకు కనిపించింది, నిజంగా ఆయన మార్క్ అనేది కనిపించింది. ఇక ఆయన ఫిలిమ్స్లో ఇక వస్తారు అనే డౌట్లో ఈ సినిమా వచ్చింది. చాలా బాగుంది, ఆయన మార్క్ అయితే నాకు ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా కనిపించింది. స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా నీట్గా ప్రెజెంట్ చేస్తారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి సీన్స్ పడుతుంటాయి, చాలా బాగుంది. ఇంటర్వెల్ వరకు అద్భుతంగా ఉంది నిజంగా. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా లిటరల్లీ రియల్లీ గుడ్. చాలా బాగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి గ్రిప్పింగ్ నేరేషన్తో, మంచి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేతో, ముఖ్యంగా పర్ఫార్మెన్సెస్ సరా అర్జున్ గారు కావచ్చు, భూమిక గారు కావచ్చు, నిజంగా వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. నిజంగా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్లైట్లీ డిసప్పాయింట్. అంటే డిఫరెంట్ ప్లాట్స్, అంటే ఒక కోర్ ఐడియా అనేది ఉంటుంది ఈ సినిమాకి, బట్ దాన్ని స్ట్రెచ్ చేయరు వీళ్ళు. డిఫరెంట్ సబ్ ప్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. దానివల్ల మనకి అరే ఏదేదో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది కదా, మళ్ళీ పెటో వెళ్ళిపోతుంది, ఆ ఫీల్ వస్తుంది. నిజంగా ఇదే ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఒక పాయింట్ పెట్టుకున్నారు, సో దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళకుండా కొన్ని సబ్ ప్లాట్స్ ఓపెన్ చేస్తారు. అదంతా ఎంగేజింగ్ అనిపించదు, మాకు కన్ఫ్యూజన్ అవుతుంది, ఏదో ఎటో వెళ్ళిపోతుంది సినిమా అని ఫీల్ వస్తుంది. అదొక మైనస్. బట్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి వీళ్ళు పికప్ అవుతారు. క్లైమాక్స్ వరకు ఫెంటాస్టిక్. లిటరల్లీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రాక్ సాలిడ్. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ మాత్రం భూమిక గారు, సరా అర్జున్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తారు. నాకు అది చాలా బాగా నచ్చింది వీళ్ళ పర్ఫార్మెన్సెస్లో. నిజంగా రియల్లీ గుడ్. నాకు నచ్చని పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ స్లైట్లీ కొంచెం సప్లాస్ ఓపెన్ చేయడం, దానికి కరెక్ట్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం, కరెక్ట్ నేరేషన్ చేయకపోవడం వల్ల నాకు అంత నచ్చలేదు. అదొక మెయిన్ మైనస్ పాయింట్ జరిగింది. కంప్లీట్గా చెప్పాలంటే యూరోపియా ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. నిజంగా గుణశేఖర్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్లో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ ఫిలిమే, బట్ ఇట్స్ ఏ హాఫ్ వన్. అంటే సగం బాగుంది, సగం బాగాలేదు. ఆ ఫీల్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. క్లైమాక్స్ సేవ్లో పర్ఫార్మెన్సెస్ మాత్రం టాప్ నాచ్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఒక కోర్ అనేది ఉంటుంది సినిమాకి, ఆ కోర్ అనేది మిస్ అయింది. అదే వీళ్ళు పెట్టుకున్న కోర్ పాయింట్ కూడా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో మిస్ అయింది. సో దానివల్ల అంతలా ఇంప్రెసివ్ అనిపించదు. ఒక మంచి డిఫరెంట్ ఫిలిం, అంటే ఇలాంటి ఫిలిమ్స్ అనేటివి చూడాలి, మిస్ అవ్వద్దు. ఇలాంటి ఒక కంటెంట్ వచ్చినప్పుడు మనం 100% చూడాలి. హ్యాపీగా థియేటర్కి వెళ్ళిపోండి. ఆ అమ్మాయి మీద అటెంప్ట్ అయితే జరిగిందో అది మరీ ఓవర్గా పెట్టకుండా ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టారు వీళ్ళు. నిజంగా ఒక లిమిట్ అయితే క్రాస్ అవ్వలేదు, ఒక లిమిట్ వరకు అయితే పెట్టేశారు, అది బాగుంది. రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం. మా నరేషన్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా కూడా ఇలాంటి మిస్టేక్స్ నాకు చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటే అప్కమింగ్ వీడియోస్లో ప్యాషన్తో చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ టు సినిస్కోప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.